ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనకి మంచి మంచి ధర్మ సందేహాలు అడుగుతున్నారు ఈ మధ్య అందరు కూడా. మంచిదే. మైలలో ఉన్నప్పుడు, మైల అంటే ఏమిటి? అశౌచము. రెండు రకాల అశౌచాలు ఉంటాయి మనకి. ఒకటి జాతా శౌచము. ఎవరైనా ఇంట్లో వ్యక్తులు డెలివరీ అయితే నీలాడడం అంటారు, లేదంటే ప్రసవం జరిగితే అది జాతా శౌచము. అది కూడా 10 రాత్రులు ఉంటుంది. ఇక రెండవది మైల, మృతా శౌచము. మృతించినట్టు మరణించిన ఇంట్లో ఉండేటువంటిది మృతా శౌచము. ఈ మృతా శౌచము 12 రోజులు ఉంటుంది. అయితే 10 రాత్రులు జ్ఞాతులకి అంటే పాలోళ్ళకి మైల పాటించి 11 రోజు శుద్ధి అవుతుంది. కానీ ఇంటి వాళ్ళకి 12 రోజు శుద్ధి అవుతుంది. కాబట్టి మృతా శౌచం అనేది కొంత అందరికీ ఒక భయాన్ని కలిగిస్తుంది. చాలామందికి మైల అనగానే చనిపోయిన వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు బయటకు వచ్చి ముట్టుకోదంటారు. అది తప్పు. ఇప్పుడు సపోజ్ మా నాన్నగారు చనిపోయారు అనుకోండి. నాన్నగారు చనిపోయినప్పుడు నేను మైలలో ఉంటే అర్థం ఏమిటి? నేను పితృదీక్షలో ఉన్నాను అర్థం. పితృదీక్షలో ఉన్నాను, నన్ను మీరు ముట్టుకోవద్దు, నేను మిమ్మల్ని ముట్టుకోవద్దు కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ నాది పితృదేవతల యొక్క దీక్షలు అంటే ఏమిటి? నా పితృదేవతల్ని స్వర్గలోక ప్రాప్తికి మోక్షానికి చేసేటువంటి కార్యక్రమంలో భంగం కలగకుండా, ఎవరిని ముట్టుకోకుండా శ్రద్ధాసక్తులతో భక్తిగా బాధ్యతగా చేయగలిగేటువంటి ప్రక్రియనే ఈ మైలలో ఉన్నప్పుడు నన్ను ఎవరు మీరు తగలకూడదు, నేను మిమ్మల్ని తగలవడం కాదు. నేను ఎవరింటికి వెళ్ళకూడదు, మీరు నా ఇంటికి రావడం కాదు, నా ఇంటికి కూడా రావద్దు మీరు. ఎందుకు అంటే ఈ భక్తి శ్రద్ధ తగ్గిపోతుంది. శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం అవుతుంది. కాబట్టి అటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా జాగ్రత్తగా నిత్యకర్మ జరగాలంటే ఎవరు నేను ముట్టుకూడదు, నన్ను ఎవరు తగలకూడదు. దానికోసం దీక్షలో ఉన్నాను అర్థం. అటువంటి మైల దీక్షతో. అలాగే జాతా శోషణలో కూడా పుట్టిన శిశువు యొక్క ఎదుగుదల కొరకు దీక్షలో ఉంటాం మేము. సపోజ్ నాకు కూతురు పుట్టింది, నా కూతురు యశస్సు కొరకు నేను నా భర్తను కూడా ఈ యొక్క జాతా శౌచ దీక్షలో ఉండాలి. దాన్ని పురుడు అంటారు. పురుడు ఇది 10 రోజుల వరకు. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి బయట వచ్చేటువంటి అనారోగ్య కారణమయ్యేటువంటి హేతువులు ఇంటికి వస్తాయి. కాబట్టి చిన్నపిల్లలు పుట్టినప్పుడు బయట నుంచి ఎవరు లోపల రానివ్వరు. మైల ఉన్నప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు, బయట నుంచి వచ్చే వ్యక్తుల వల్ల జలుబు, పడిశము, దగ్గు, విరోచనాలు, అంటువ్యాధులు కలిగి పితృదీక్ష చెడిపోతుందన్న భావనతో మిమ్మల్ని ముట్టుకోదని చెప్తాను. మేము మిమ్మల్ని ముట్టుకోవడం కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఫస్ట్ శాస్త్రీయమైనది, సాంకేతికమైనది నా సనాతన ధర్మం మాత్రమే, ఇంకొక ధర్మం లేదు. దీంట్లోనే పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. శవాన్ని ముట్టుకున్న తర్వాత 6 స్నానాలు చేయాలి. 6 స్నానాలు చేయాలి. మృతికా స్నానం, శిలాస్నానం, ఇలా అనేక రకాల స్నానాలు ఉంటాయి. శుద్ధిగా, శ్రద్ధగా, బాధ్యతగా చేసేదే శ్రాద్ధ కర్మ. అందుకే ఈ 12 రోజులలో చేసినటువంటి కర్మకాండ సరిగా చేస్తేనే వాళ్ళకి యశస్సు ఉంటుంది, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి. లేకపోతే పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రద్ధ లేనటువంటి శ్రాద్ధం మనల్ని పతనాన్ని కలిగిస్తుంది. ఏదో హడావుడిగా, డాంబికంగా 10 మంది కూడా చేసేటువంటి క్రియ కాదు. 10 మందికి భోజనం పెడుతూ శ్రద్ధగా శ్రాద్ధం చేయాలి. బంతి భోజనం కూడా ఉండాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు? నా తండ్రి ఆత్మీయులు, నా తల్లి ఆత్మీయులు అందరూ కూడా వచ్చిన వాళ్ళు. వాళ్ళ కడుపు మార్చకూడదు. కాబట్టి వాళ్ళకి బంతి భోజనం ఏర్పాటు చేయాలి. నీ వంతు కార్యక్రమం, నీ ధర్మం నువ్వు పాటించాలి. ఇక్కడే కదా ఈ 10 రోజుల్లో తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటనేది. కాబట్టి ఇటువంటి జాతా శౌచంలో, మృతా శౌచంలో మరి భగవన్నామస్మరణ చేయవచ్చా అని అడుగుతుంటారు చాలామంది. తప్పకుండా చేయవచ్చు. బ్రాహ్మణుడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయవచ్చు. అలాగే ఇతర కర్మలు ఏం చేయడానికి లేదు. నిత్యాగ్నిహోత్రము, నిత్య హోమము, దేవతార్చన చేయడానికి లేదు. కానీ భగవన్నామస్మరణ చేయవచ్చు. విష్ణు స్మరణ పూర్వకం నారాయణ మంత్రాన్ని చదువుకోవచ్చును. విష్ణురు 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 అనుకోవచ్చును. విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చును, వినవచ్చును. శివాష్టోత్రం చెప్పుకోవచ్చును, శివనామస్మరణ చేయవచ్చును. అలా చెప్పేసి నమ్మక చమకాలు చదవడానికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. కానీ నిత్యము ప్రశాంతంగా తల్లిదండ్రులు స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పనులని మళ్ళీ మళ్ళీ మనము చెప్పుకుంటూ వాళ్ళలాగే మనం ఇంకా మంచి పనులు చేయాలి. తల్లిదండ్రులు చేసే చెడ్డ పనులని గురించి మాట్లాడుకోకూడదు. వాళ్ళు చేసిన మంచి పనులు ఇంకా ఇంకా స్మరించుకుంటూ అంతకంటే మించినటువంటి మంచి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకో. నామస్మరణ మాత్రమే.
పూజలు పునస్కారాలు చేయకూడదు. భగవద్గీత లాంటివి పారాయణం చేయవచ్చు, సుందరకాండ పారాయణం చేయవచ్చు, రామాయణ పారాయణం చేయవచ్చు. అలాగే మనము గరుడ పురాణం సాక్షాత్తుగా గరుత్మంతుని ద్వారా వైశంపాయనుడు చెప్పినటువంటి ఆ యొక్క గరుడ పురాణం మనము స్పష్టంగా చదవచ్చును, వినవచ్చును. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా విష్ణుమూర్తి ద్వారా ఆ యొక్క వైశంపాయనుడు చెప్పినటువంటి గరుడ పురాణం మనం వినడం వల్ల ప్రయోజనం. మరి గరుడ పురాణం విన్నప్పుడు మరి భగవన్నామస్మరణ చేసినట్టేగా. కాబట్టి జాతా శౌచంలో కానీ మృతా శౌచంలో కానీ భగవన్నామస్మరణ చేయవచ్చు అన్నది ఇక్కడ మీకు చెప్పేటువంటి విషయం. ఈ విషయం చెప్పడానికే ఇంత ఉపోద్ఘాతం మీకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇదంతా మీకు బాగా పనికొచ్చేటువంటి విషయమే కదా. కాబట్టి మీరందరూ కూడా భగవంత్ కార్యక్రమం కన్నా పితృ కార్యక్రమము గొప్పదని గుర్తుపెట్టుకోండి. భగవంతుని కార్యక్రమం కన్నా, వివాహం కన్నా, అక్కడ నీకు పుట్టిన పిల్లల కన్నా తల్లిదండ్రుల కార్యక్రమం ముఖ్యమైనది. సపోజ్ మనకి వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నాం, తండ్రి గారు ఇళ్ళలో కాలం చేశారు. ఇక్కడ తండ్రి గారి కంటే హడావుడిగా పూర్తి చేసేది కాదు, తండ్రి గారి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 3 నెలల పెళ్లిని వాయిదా వేసుకొని అప్పుడు పెళ్లి పనులు చేసుకోవాలి. కానీ పెళ్లి ఉందని చెప్పేసి ఇక్కడ హడావుడిగా ఈ కార్యక్రమాలు పూర్తి చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదేమైనా సరే పితృకార్యముకు మించిన కార్యం లేదు, తల్లిదండ్రులకు మించినటువంటి దైవము లేదు. కాబట్టి ప్రతి క్షణం వారిని స్మరించుకుంటూ మనం చేసేటువంటి ఆ యొక్క ధ్యానం వల్ల పితృదేవతల అనుగ్రహంతో పాటు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకుంటామన్న విషయాన్ని గుర్తుంచుకొని నిరంతరం భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులను సేవించే ప్రయత్నం చేయండి. సేవించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మహిళలో ఇటువంటి అశౌచమైన సమయంలో భగవన్నామస్మరణ చేసుకోవచ్చు అన్న విషయం మీకు స్పష్టంగా చెప్పబడుతోంది. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.